హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ వసంత మహేందర్. ఈ వీకెండ్కి అయితే మేము శిల్పారామం చూడడానికి వచ్చాము. 4-5 డేస్ గ్యాప్ తర్వాత ఇవాళ వెదర్ కొంచెం అనుకూలంగా ఉంది కదా, ఇక్కడ చూడడానికి క్రౌడ్ అయితే చాలానే కనిపిస్తుంది. శిల్పారామం అని పేరు ఎందుకు పెట్టారో తెలుసా? ప్రాచీన కళారూపాలను శిల్పాల రూపంలో చెక్కి ఇక్కడ అమర్చారు కాబట్టి ఆ పేరు పెట్టారు. అయితే మన హైటెక్ సిటీలో ఉంటుంది. తన్వి పాప అయితే చాలా హ్యాపీ. చాలా రోజుల నుంచి ఇవాళ వచ్చామన్నమాట అవుటింగ్కి. చాలా హ్యాపీగా ఉంది. ఎవరు పట్టుకోకండి, నేను ఒక్కదాన్నే నడుస్తా అంటుంది. ఇదే ఎంట్రన్స్ అన్నమాట శిల్పారామంకి. మేమైతే లోపలికి ఎంట్రీ అవుతున్నాం. స్టార్ట్ అయిపోయింది. లైటింగ్ ఉంటేనే బాగుంటుందని మేము ఈవినింగ్ వచ్చామన్నమాట. వెళ్ళగానే నా చిట్టి తల్లి చూడండి, ఇదేంటి ఇలా పెట్టారని చూడడానికి వెళ్తుంది. ఇంకా ఎంట్రీలో ఈ బుట్ట బొమ్మలు అయితే చాలా బాగున్నాయి. ఇక లోపలికి ఎంట్రీ అవ్వగానే ఫస్ట్ అయితే మనకు అన్ని పూల మొక్కలు కనిపిస్తాయి. గార్డెనింగ్ ఉంటుంది, అన్ని రకాల మొక్కలు ఉన్నాయి ఇక్కడ. రోజెస్ అయితే అన్ని కలర్స్లో ఉన్నాయి. చూడ్డానికి చాలా బాగుంది. నా చిట్టి తల్లి అడుగుతుంది, ఒక పువ్వు తెంపవచ్చు కదా నాన్న అని. తనైతే వాళ్ళ డాడీతో పోటీ పడుతుంది, నీకంటే ఫాస్ట్గా నేనే నడుస్తా డాడీ అని. ఇంకా కొంచెం ముందుకు వెళ్ళగానే ఇక ఒకటి స్టాచ్యూ లాగా పెట్టారు. ఇది లైటింగ్లో చాలా బాగుంది. ఇంకా పక్కన చూస్తే మనకు కమాన్ లాగా కట్టారు, చాలా బాగా డెకరేట్ చేశారు. చూడ్డానికి చాలా బాగుంది. ఇంకా లోపల చూడ్డానికి చాలా అద్భుతాలు ఉన్నాయి, చూద్దాం రండి. ఇక్కడ సాటర్డే సండే నాట్యకళ ప్రదర్శన కూడా చేస్తారంట. ఉంటుందంట, ఎందుకంటే అప్పుడే ఎక్కువ రష్ ఉంటారు కదా. ఒక్కోసారి పండగ టైంలో అయితే డైలీ పెడతారంట. చూడండి, ప్రోగ్రామ్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. అందరూ ముందే వచ్చి కూర్చున్నారు, చైర్లు ఏం ఖాళీ లేవు. చిన్న శివగాథ తీసుకొని నాట్య ప్రదర్శన చేస్తున్నాడు అన్నమాట. చూడండి.
జన శుభకరం వాణి భవతారకం ప్రకృతి హితకారకం భువన భవ్య భవనాయకం భాగ్యాత్మకం రక్ష. మిగతా వ్యూ నెక్స్ట్ వీడియోలో చూద్దాం. బాయ్.